విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్, నమస్తే అన్న. ఓకే, మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇలా ఉండడానికి కారణం ఏంది? అసలు మనం చూసుకున్నట్టయితే పాఠశాలలో పసికందులు ఫుడ్ పాయిజన్ గురవుతా ఉన్నారు. నిన్న చూసుకున్నట్టయితే సిఎంఆర్ కాలేజీలో సీసీ కెమెరా ఫుటేజ్ కలకలం రేపిన సంగతి అయితే మనం చూస్తా ఉన్నాం. దీని గురించి ఏం మాట్లాడుతున్నాం? ఏదైతే సిఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అన్న. దాదాపు 3 నెలల నుంచి దాదాపు 300 వీడియోలు అక్కడ ఉన్నటువంటి మెస్ లో పనిచేసేటటువంటి బీహార్ సంబంధించిన వ్యక్తులు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థినిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళ వీడియోలు రికార్డ్ చేయడం జరిగింది. బాధిత విద్యార్థినిలు వెళ్లి అక్కడున్నటువంటి వాళ్ళ వార్డెన్ కి చెప్పుకుంటే ఆమె మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడి వాళ్ళని బెదిరించి మీకు టీసీ ఇచ్చి పంపిస్తాం, మీరు ఇట్లానే చేస్తా ఉంటే మీ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తాం, మీరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, హాస్టల్లో లేట్ నైట్ వస్తున్నారు అని బెదిరిస్తా ఉన్నారంట అన్న. ఇది చాలా దుర్మార్గం అన్న. మేము ఎన్ఎస్ఐగా వెళ్ళాం, ఇలా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడిన వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నపిస్తా ఉన్నాం, ఏంటంటే ఈ యొక్క చర్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుతా ఉన్నాం. లక్షలు పెట్టి విద్యా సంస్థలు చేరినా కూడా రక్షణ లేకుండా పోయింది కదా, దీని గురించి ఏం మాట్లాడుతాం? అవునన్న, గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చి చదువుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళ చెమట చుక్కని రక్త రూపంలో చిందించి వాళ్ళు ఫీజు లక్షలు కడతా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వీడియో రికార్డింగ్లు చేయటం, లేదా ఫుడ్ పాయిజన్ అవ్వటం, లేకపోతే వాళ్ళ ర్యాంకుల కోసం విద్యార్థులను చంపటం జరుగుతూ ఉందన్న. ఈ ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీలు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు మీ ధోరణి వెంటనే మార్చుకోవాలి, లేకపోతే విద్యార్థి నాయకులుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులు వాళ్ళు చదువుకునే వాతావరణాన్ని మీరు రూపొందించాలి, కానీ మీ యొక్క ర్యాంకుల కోసం, మీ యొక్క పాఠశాల యొక్క ఉన్నతి కోసం మీరు వాళ్ళని కావాలని ఒత్తిడికి గురి చేస్తూ ఈరోజు వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు మీ చర్యలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు వెంటనే మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సిఎంఆర్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో మల్లారెడ్డికి సంబంధించినటువంటివి కదా, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? తప్పకుండా చేయాలన్నా, సిగ్గు లేదా అన్న? ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతకుముందు మినిస్టర్ చేసిండు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసిండు. అలాంటి ఒక రాజకీయ నాయకుడు నడిపించేటువంటి కాలేజీలోనే ఈ సంఘటన జరిగిందంటే ఎంత సిగ్గుచేటన్నా. ప్రజలకి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించి ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా చేసి నీకు ఈ ప్రజా ప్రస్థానంలో నీకు స్థానం కల్పిస్తా ఉంటే ఎవరినో బీహార్ గ్యాంగ్ తీసుకొని వచ్చి తక్కువ రేటుకు వాళ్ళు వస్తారని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రోజు వాళ్ళని పెడతా ఉంటే ఏం జరుగుతుందన్న? ఈ రోజు ఇక్కడ మీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు వీడియో రికార్డింగ్లు జరిగినాయి, రేపు వాళ్ళే రేపులు చేస్తారు, వాళ్ళ మీద భౌతికంగా దాడులు దిగుతారు. ఎన్ఎస్యుఐ విద్యార్థిగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా అదే విధంగా కనబడతా ఉన్నాయి. పసికందులు ఫుడ్ పాయిజన్ గురవుతా ఉన్నారు. మన ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు ఒక ఎన్ఎస్యుఐ విద్యార్థిగా? అన్న, గతంలో ఎన్నోసార్లు చూసుకున్నామన్న, ఏదైతే సంబంధించినటువంటి పాఠశాలకు కూడా అద్దె భవనాల్లో ఇచ్చి నడుపుతా ఉన్నారన్న, గురుకుల గాని సంక్షేమ హాస్టళ్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% మేరకు డైట్ ఛార్జీలు పెంచి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ప్రజాప్రభుత్వం విద్యార్థుల కోసం కృషి చేస్తా ఉందన్న. మా యొక్క విన్నపం కూడా ఏంటంటే ఈ యొక్క అద్దె భవనాల నుంచి మార్చి ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లకు గాని వివిధ పాఠశాలలకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నామన్నా. ఎందుకంటే అద్దె భవనాల వల్ల అక్కడ నాణ్యత లేకుండా పోతా ఉంది, విద్యార్థులకు కూడా అక్కడ అస్వస్థకు గురవుతా ఉన్నారు. కాబట్టి మనమే పకడ్బందీగా మంచి భవనాలు నిర్మించి నేటి తరం విద్యార్థుల కోసం మనం కృషి చేయాలని మేము ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం అన్న. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇలా ఉండడానికి కారణం విద్యాశాఖ మంత్రి లేకపోవడమే అని చెప్పేసి అనుకుంటున్నారు అందరు బయట. మరి దీని గురించి మీరేమంటారు అన్న? విద్యాశాఖ మంత్రి లేరని చాలా మంది అంటా ఉన్నారు కదా. గత 10 సంవత్సరాలకు విద్యాశాఖ మంత్రి ఉన్నారు అన్న. మంత్రి ఉంది, ఏమైందన్న? పేపర్ లీకేజ్లు అయినాయి, పోస్ట్ పోన్లు అయినాయి, మా జీవితాలు నాశనం చేసిర్రు అన్న. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో 10 నెలలుగా విద్యాశాఖ మంత్రి లేకపోయినా గానీ ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినా గానీ పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా జరుగుతా ఉంది. మనం చూసుకున్నాం అన్న, గ్రూప్ 1 జరిగింది, గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 3 జరిగింది. నేను రాసిన 100% పారదర్శకంగా విద్యార్థులకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం. మేము నిర్మించుకున్నామన్నా, నిరుద్యోగులుగా మీకు కష్టపడి రోడ్లెక్కి లైబ్రరీలో వదిలేసి రోడ్లెక్కి పోరాడినామన్నా.
వాళ్ళ గడిలు బద్దలు కొట్టి నిర్మించడం అన్న నిరుద్యోగుల ప్రభుత్వం అన్న. మాకు 100% పని చేస్తుందన్న. విద్యాశాఖ మంత్రి లేకపోవచ్చేమో కానీ విద్యార్థులకి 100కి 1000% న్యాయం జరుగుతా ఉందన్న. అంటే ఈ నోటిఫికేషన్లు అన్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే వేశారు, అంటే గెలిచాకనే అన్ని అమలు చేస్తామని చెప్పేసి ఇట్లా అని అంటున్నారు కదా, మరి బయట దీని గురించి ఏమంటారు? ఎవరన్నా చెప్పింది? గ్రూప్ 2 వాడు ఎన్ని వేసిండన్న పోస్టులు, గ్రూప్ 1 ఏం చేసిండన్న 2 సార్లు పేపర్ లీకేజ్ చేసిండు. గ్రూప్ 4లో అవకతవకలు, మన కానిస్టేబుల్ గానే జీవో నెంబర్ 49 తీసుకొని వచ్చి ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని గొంతు కోసిండన్న. సిగ్గుండాలే వాళ్ళు మాట్లాడటానికి. విద్యార్థుల గురించి మాట్లాడే ఒక నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు, అలాగే బీజేపీ నాయకులకు కూడా లేదు. మోడీ ప్రభుత్వం 2018 ఎలక్షన్ టైంలో ఏం చెప్పిందన్న? మీ సంవత్సరానికి 2 కోట్ల జాబ్లు ఇస్తా అన్నారు. ఎక్కడన్నా ఇచ్చిర్రా అన్న? ఏ రాష్ట్రంలో నన్ను ఇచ్చిర్రా అన్న? కనీసం మన రాష్ట్రంలో ఏం చేసిర్రన్న బీజేపీ ప్రభుత్వం? కేంద్రంలో ఉన్నప్పుడు ఒక్క మేము ఇందులో నిధులు ఇచ్చినాం, దీనికి ఇది ఇచ్చినాం, మేము ఇది తీసుకొని వచ్చిన నిధులని ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా అన్న, ఒక్క ఎంపీ అన్న మాట్లాడతారా అన్న? సిగ్గుండాలే మాట్లాడటానికి. ఈ రోజు ప్రజాప్రభుత్వం సంపన్న వర్గాలకు న్యాయం చేస్తా ఉంది. రైతుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 38,000 కోట్ల రూపాయలని ఈ రోజు రుణమాఫీ చేసిందన్న. వాళ్ళు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 28,000 కోట్లు మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టారు అన్న. కానీ ఒక్క సంవత్సరంలోనే 38,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజాప్రభుత్వం అన్న. పేరుకు రుణమాఫీ చేశామని చెప్పారు కానీ మరి రైతు బంధు తీసేసి రైతుల పుట్ట మీద కొట్టారని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి దీని మీద ఏం మాట్లాడతారు? లేదన్నా, ఏదైతే ఏ విధంగా అయితే రుణమాఫీ జరిగిందో అదే విధంగా రైతులకి సబ్సిడీలు కానివ్వండి, రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత సబ్సిడీలు, అదే విధంగా మీరు చెప్పినటువంటి రైతు బంధు, రైతు బీమాగా ఇవన్నీ కూడా కొనసాగుతాయి అన్న. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతా ఉంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అదొక డేటా తెప్పించుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే ఫలాలు చెందే విధంగా ఈ యొక్క ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంది అన్న. మరి 6 గ్యారంటీలు అన్నాడు, 6 నెలల్లోనే అమలు చేస్తా అన్నాడు. మరి ఏమైంది? 6 నెలలు కాస్తే సంవత్సరం అవుతా ఉంది కదా, ఎటుపోయింది? నాతో పాటు రండి అన్న, మీరు ఎక్కడికి వెళ్దామన్నా నేను వస్తా అన్న. ఏ విలేజ్ కి వెళ్దామన్నా బస్సు, ఫ్రీ బస్ కానివ్వండి, ఇంద్రం మిల్లు కానివ్వండి. ఈ రోజు ఇంద్రం మిల్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇంద్రం మిల్లు కానివ్వండి, డిసెంబర్ 28వ తారీఖు ఆటో డ్రైవర్లకు 12,000 కానివ్వండి, లేకపోతే 500కే సబ్సిడీ, లేకపోతే 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, విద్యార్థుల కోసం నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, అన్ని విధాలుగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉందన్న. 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి నోచుకోలేదన్న. కానీ 10 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం చాలా ఉన్నతమైన స్థానానికి పోయిందని విద్యార్థులుగా మేము విశ్వసిస్తా ఉన్నాం అన్న. పథకాలు ఏవి అని అడిగితే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ పే చేస్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి బయట అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ యొక్క ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు చూడలేక వారు ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తా ఉన్నారు, బురజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. వచ్చేటువంటి వాటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారికి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని మేము విశ్వసిస్తా ఉన్నాం అన్న.